నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నాగ యువ దర్శకుడు, కథా రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అడబాల రాయల్ రాయ్ దర్శకత్వం వహించి నిర్మించిన వారణాసి చిత్రాన్ని ఈరోజు బండారు సత్యానందరావు గారు రావులపాలెం పార్టీ కార్యాలయంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నేను తెలుగు సినీ రచయితల సంఘం సభ్యుడిగా ఉంటూ అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ కథలు అనేకం రాసుకుని ఆ కథలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నానన్నారు. వెండితెరపై మంచి దర్శకుడిగా ఎదగాలన్నది తన కల అని అన్నారు. సమాజంలో బాలికల మీద జరుగుతున్న చిన్న చిన్న అఘాయిత్యాల గురించి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడాలని ఒక అద్భుతమైన చిరు చిత్రం చెప్పినామంటే గంటన్నర ముందు వస్తుంది. నేను అడబాల రాహుల్ చిరు చిత్రం కనిపిస్తుంది. ఫస్ట్ ఫిల్మ్ మీకు చాలా బాగుంది. చేస్తున్నాను నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆయిల్ పామ్ గెలలు కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక ఎకరానికి 50 మొక్కలు 50 ఇంటూ 20 రూపాయలు ఎకరానికి సబ్సిడీ డైరెక్ట్ అమౌంట్ ఇస్తారా? మొత్తం ఇది మాత్రం అమౌంట్ మనకు అనుమతించింది. అది కూడా వెంటనే నేను మొదలు పెట్టాలని. సరే, ఇక్కడ మొదలు పెట్టినా పెట్టకుండా రైతులకు మాత్రం కొనుగోలు అంశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ మొదలయ్యే వరకు, ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే వరకు, ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే లేదు, మనకి మాకు కోతకొచ్చినా ఎట్లా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. అది కోతకొచ్చినా అదే రోజు మీరు మార్కెట్కి ఏ రోజు తీసుకొస్తారో ఆ రోజు కొనుగోలు చేసే బాధ్యత 15 రోజుల లోపల మీ అకౌంట్లో పైసలు పడే బాధ్యత ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇండస్ట్రీ నిర్మాణం పెడతారా, ఒకవేళ నిర్మాణం పెట్టిందాక ఏడాది లేట్ అయినా కూడా వాళ్ళు అపోలో పెట్టి తీసుకుపోతారా లేకుంటే బొంబాయి తీసుకుపోతారా మనకు అవసరం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి ఉపాధ్యాయుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల చేతుల్లోనే భావి భారత ప్రగతి ఆధారపడి ఉందని, ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా కృషి చేయాలని, అందుకు అవసరమైన బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారుతారని, అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు. నిర్మల్ జిల్లాలో ఒకప్పుడు ఈ సిచ్యువేషన్ పేపర్ మీద పొజిషన్ ఎక్కువ ఉంది, కానీ సమాజంలో
డౌన్ ఉంది. అది క్రమేణా గ్రాఫ్ పెరిగింది. విలేకరుల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, ఎన్జిఓస్ దగ్గర నుంచి, విద్యా విశేషకుల దగ్గర నుంచి, సామాజిక బాధ్యత దగ్గర నుంచి టీచర్లు అంటే ఇట్లా ఉండాలి, నిర్మల్ జిల్లాలో ఆచరించి పెడతారు, దానికి కావాల్సిన డైరెక్షన్ అనేది క్లియర్గా రావడానికి కారణము మూల స్తంభము విద్యాశాఖ అధికారిగా బాధ్యత చేపట్టినట్టు వారి ఇచ్చిన సూచనలు. ఇది కష్టసాధ్యమైనప్పటికీ, కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చిట్ట చివరికి అదే కరెక్ట్ అని అందరూ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి అందుకు ముఖ్యంగా ధైర్యాన్ని ఇచ్చినందుకు, ఆత్మవిశ్వాసం కలిగించినందుకు మా ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి, ఎంఈఓలకి, విద్యారంగానికి ఒక కలలేపి నిలబడడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి నేను మొట్టమొదటిసారిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని. అదేవిధంగా ఈ 5 డే ట్రైనింగ్కి సెకండ్ స్పెల్కి ఇంతవరకు 33 జిల్లాల్లో ఏ ఒక్క పొలిటికల్ లీడరు ఈ క్షణం ఇక ఇతర కాదనట్లేదు, కానీ ప్రప్రదంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా హాజరైన మన ముదోల్ ఎమ్మెల్యే గారే ప్రప్రదం. అంటే విద్యాశాఖపై కానీ, ఉపాధ్యాయులు కానీ, సంపూర్ణ అక్షరాస్యులకు కానీ, పేద విద్యార్థులకు కానీ వాళ్ళపై ఉన్న మమకారం అనేది మీరు గ్రహించాలి. అది ఎక్కువసేపు చెప్పడానికి వీలుగాలి ఇప్పుడు, ఎందుకంటే సార్కి 25 ఆహ్వానాల పైన ఉన్నాయి ఈరోజు, ఒకదానికి ఒకదానికి లింక్ ఉన్నది. కాబట్టి ఇప్పటికే చాలా నేను తీసుకోవడం జరిగింది. వారు మనందరికీ మార్గదర్శనం చేయాలని, అందుకు అనుగుణంగా మేమందరూ అడుగులు వేస్తామని, అదేవిధంగా వారి సహాయ సహకారాలు విద్యాశాఖ పొందుతుందని సార్. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం సంజయ్ గాంధీ మార్కెట్లో నూతనంగా అగస్త్య ఆయుర్వేద చికిత్సాలయం ప్రారంభించబడింది. ఈ నూతన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దామోదర్ రెడ్డి మరియు బైన్సా పట్టణ డాక్టర్ల బృందం పాల్గొనడం జరిగింది. ఆహ్వానించి వారు డాక్టర్ నరేష్ అలిశెట్టి, సన్ ఆఫ్ శ్రీనివాస్ అలిశెట్టి. అగస్త్య ఆయుర్వేదం చికిత్సాలయం యొక్క ప్రత్యేక చికిత్సలు పంచకర్మ, మర్మ చికిత్స మరియు ఆక్యుపంచర్ ద్వారా సంపూర్ణ వైద్యం మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, సయాటికా, నడుము నొప్పి మరియు వెన్నుపూస సమస్యలు, సంతానం లేని వారికి చికిత్సలు చేయబడును.
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా బాలగంగాధర్ తిలక్ యువజన సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం భారత్ సైనికులకు సెల్యూట్ చేసేందుకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి బి శాంతికుమార్ జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పట్టణ పురవీధుల్లో శ్లోకాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మన మహిళల ముందరనే వాళ్ళ భర్తలు చెప్పినందుకు ఆపరేషన్ ఒక మంచి పేరు పెట్టి మన ఇద్దరు మహిళలను వాళ్ళను కమాండ్గా పెట్టి నేతృత్వం వహించి వాళ్ళతోనే బుద్ధి చెప్పినందుకు దేశ ప్రధానికి భారతదేశ సైనికులకు అందరికీ వందనాలు తెలుపుతూ ఎప్పుడు మేము మీ వెనక మీ సైనికులు ఎంపనే ఉంటామని ఈ పని ఇంత మంచి పని చేసిన మా సైనికులకు అందరం వందనాలు తెలుపుకుంటూ ప్రపంచంలోనే మన దేశము మన సైనిక శక్తి ఏందనేది ఈరోజు ప్రపంచానికి తెలిసింది. రాబోయే కాలంలో మన సైనికులు ప్రపంచంలోనే నంబర్ 1 కావాలని అయితదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దిలావర్పూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఎటువంటి కటింగ్లు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే ఇప్పుడు కరువు తీసుకోవాలి ఎప్పటి వరకు చేస్తారు? నేను ఒక మ్యాక్స్ ఇప్పుడు సార్ మన కాన్స్టిట్యున్సీ దాదాపు ఇప్పుడు దిలాల్పూర్ మండల్, నర్సాపూర్ మండల్ ఒక 4 days లోపల మొత్తం క్లీనప్ అయిపోతుంది సార్. అది కంప్లీట్ చేయడం ఒకటైతే, రెండోది అది ఓవర్ డిడక్షన్ ఏది ఉందో అది దాన్ని కంట్రోల్ చేయండి సార్. నేను కంట్రోల్ చేస్తాను సార్. అంటే రీసెంట్గా వచ్చాను సార్. ఓకే ఓకే. సారంగపూర్ కూడా ఒకసారి చూడండి. ఎందుకు అవును చూడండి, ఏదున్నా కూడా అట్లీస్ట్ అక్కడ డంప్ అయింది అయితే ముందు లిఫ్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత. ఫైన్ థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో శ్రీ సాయి మోటార్స్ హీరో షోరూంను ప్రారంభించిన హీరో జోనల్ సర్వీస్ మేనేజర్ సురేష్, భాష్యం వంశీ. ఈ కార్యక్రమంలో దీపక్ నాయర్, ఏరియా సేల్స్ మేనేజర్ మహేంద్రన్, ఏరియా సర్వీసెస్ మేనేజర్ మోహన్ రెడ్డి, ఎండి పృథ్వీ, హీరో షోరూం పూర్ణచంద్రరావు, డీలర్స్ నెట్వర్క్స్ మేనేజర్, తెలుగుదేశం పార్టీ నాయకులు భాష్యం వంశీ పాల్గొన్నారు. అనంతరం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బంగారుపాలెం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇది ఒక గొప్ప అవకాశం. మన మండలంలో హీరో మోటార్స్ వారు శ్రీ సాయి మోటార్స్ షోరూంను ప్రారంభించడం గొప్ప సూచకమని తెలియజేశారు. ఇక్కడ అన్ని వాహనాలు సరసమైన ధరలకు లభించును. అన్ని మోడల్స్ శ్రీ సాయి మోటార్స్ నందు లభించును. అన్ని మోడల్స్ వాహనాలను సర్వీస్ సదుపాయములు మన షోరూం నందు కలదు. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ లభించునని తెలియజేశారు.
ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో సంకేపల్లి బ్రిడ్జ్ తిరిగి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నాయకులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంపీ ఇబ్బంది పెట్టడంతో నిలిచిపోయింది అన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవగానే 8 గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుంది అన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చొరవతో తిరిగి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో రివైజ్ అయిన తర్వాత 62 సార్ 62 కొండాపురం మండలం నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం సంకేపల్లి బ్రిడ్జి రీస్టార్ట్ చేయడానికి వచ్చినాం. గతంలోనే మనం ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినాం. 22 గ్రామాలకు, 30 వాసులకు సమస్యలు తీరాలా, సంకేపల్లి బ్రిడ్జి పూర్తి కావాలని. ఆ సందర్భంలోనే ఒక నినాదం కూడా చేసినాం. సంకేపల్లి బ్రిడ్జి పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఈ పనులను ప్రారంభం చేసుకుంటున్నాము. గతంలో కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారు, అప్పుడు చిన్న ఆయన మినిస్టర్గా ఉన్నారు, పట్టుబట్టి ఖచ్చితంగా ఇది ఈ 8 గ్రామాలకు ఉపయోగపడుతుంది. ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 163 వినతులు వచ్చినట్లు తెలిపారు. చూపించలేదు కదా మీకు, ఎక్కడ దేవరపిల్ల గోపాలపురం మీకు ఇస్తా స్థలం అని ఎక్కడని చెప్పారు? చెప్తాం వస్తాయి. మరి అవును, ఆవిడ సింగిల్, ఈవిడ సింగిల్. గతంలో మన నిర్మల్ జిల్లా గత ప్రభుత్వం నిర్మించిన నిజామాబాద్ నిర్మల్ 2 జిల్లాల మధ్య రోడ్డు మార్గం పూర్తయి 5 సంవత్సరాలు కావస్తుంది. పంచగోడ గ్రామంలో రోడ్డు నిర్మాణం మార్గమధ్యంలో నిలిపివేయడం జరిగింది. రోడ్డు పనుల్లో ఇండ్లకు దాదాపు 90% నష్టపరిహారం చెల్లించి మిగతా 10% నష్టపరిహారం చెల్లించక రోడ్డు పనులను మార్గమధ్యంలో ఆపివేసినారు. వర్షం పడడంతో దుర్భర పరిస్థితిగా మారిన పంచగూడ గ్రామంలో రోడ్డు ఎందరో వాహనదారులు వాహనాలపై నుండి జారిపడడం జరిగింది.
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన ఆలయ విగ్రహ విమాన శిఖర శిల జీవధ్వజ మయూర సర్వబంధం పునఃప్రతిష్ఠ యజ్ఞం మహోత్సవం కార్యక్రమం ఆవాహన పత్రిక ఆలయ కమిటీ పెద్దలు సమక్షంలో ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులు ఆహ్వానించినట్టు ఆలయ కమిటీ గతంలో తెలియజేశారు. వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి మహాగణపతి పూజతో ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠ ఉదయం 7:39 జరుగుతుందని, అనంతరం శాంతి కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. హరోం హర ఓం శాం శరవణ భవ జై సుబ్రహ్మణ్యేశ్వర. కోరుకొండ గ్రామంలో 1953 సంవత్సరం నుంచి వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జూన్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమై జూన్ 8వ తారీఖు వరకు కొనసాగుతానికి మరి పెద్దలు ఆగమ పండితులు నిర్ణయించారు. కాబట్టి 5వ తారీఖు స్వామివారి కార్యక్రమాలకి అంకురార్పణ, 8వ తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మరి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కావున 50 మంది భక్తులు మరియు 50 మంది చుట్టుపక్కల గ్రామ ప్రజానేకం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ కార్యక్రమానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీని కోరుకుంటూ ఉన్నాం.